వెల్కమ్ టు చోటా కథ. కొన్ని సినిమాలు కొంతమందికి మేక్ ఆర్ బ్రేక్ లాగా తయారవుతాయి. అంటే యాక్టర్లు డైరెక్టర్లు అన్నా సరే ఇంకో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చేమో, కానీ ప్రొడ్యూసర్లకు మాత్రం మేక్ ఆర్ బ్రేక్ అంటే చాలా భయంకరం. ఎందుకంటే డబ్బులతో సంబంధించిన వ్యవహారం కాబట్టి బ్రేక్ అంటే కంప్లీట్లీ బ్రేకే. అంటే ఉన్న ఆస్తులు, ఇళ్ళు, ఆఖరికి ఇంట్లో వాళ్ళ బంగారంతో సహా అంతా తాకట్టు పెట్టి సినిమా తీసి అది హిట్ అయితే ఓకే, అవ్వకపోతే మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేనంత భయంకరమైన హిట్ తగులుతుంది కదా. అలాంటి స్టేజ్లో ఉన్నారు ఒక పెద్ద ప్రొడ్యూసరు. ఆ టైంలో ఆయన ఒక సినిమా తీశారు. ఈ సినిమా ఆడకపోతే మన పరిస్థితి ఏంటి అన్న స్టేజ్కి ఆయన వెళ్ళిపోయారు. ఆయన పేరే మూవీ మొఘల్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్ బోల్డ్ అంత పేరు సంపాదించారు, బాగానే ఉంది. కానీ ఒక లీన్ పీరియడ్ ఆయన కూడా నడిచింది. ఆ టైంలో ఆయన అనుకున్నట్టు సినిమాలు నడవలా, దెబ్బ మీద దెబ్బ, ఆయన పాపం డబ్బులు నష్టపోతూనే ఉన్నారు. ఆ టైంలో ఆయన వచ్చిన సినిమా ప్రేమ్ నగర్. కెఎస్ ప్రకాశ్రావు గారు అంటే రాఘవేంద్రరావు గారి ఫాదర్, ఆయన ఆ సినిమా డైరెక్ట్ చేశారు. ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో హీరో అండ్ ప్రొడ్యూస్ చేసింది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రామానాయుడు గారు. ఏ స్టేజ్లో అంటే ఆ సినిమాకి సంబంధించి ఆయన ఆస్తులు, పొలాలతో పాటు ఇంటిని కూడా తాకట్టు పెట్టేశారు. అండ్ అది సినిమా ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే పొరపాటున ఆ సినిమా ఆడకపోతే దట్స్ ఇట్, ఇక మద్రాసు వదిలేసి, ఇంకా అప్పట్లో మద్రాసు కాబట్టి వదిలేసి హైదరాబాద్ లాంటి వాటి వైపు చూడకుండా డైరెక్ట్గా తిరిగి పల్లెటూరుకి వెళ్ళిపోవాలి, కారంచేడికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ వ్యవసాయం, ఇంకో ఏదో చిన్న కార్యక్రమం, వ్యాపారం చేసుకోవాల్సిందే. వేరే అవకాశం లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు రామానాయుడు గారు. అయినా సరే అంటే ప్యాషన్ అన్నది ఒక మనిషిని డ్రైవ్ చేస్తుంది అంటారు కదా, ఎలా డ్రైవ్ చేస్తుంది అనడానికి ఎగ్జాంపులే ఇదే. నిజంగా ఆయన అంతే ప్యాషనేట్గా, అంతే నమ్మి, అంతే అప్పులు తెచ్చి తాకట్లు పెట్టి ఆ సినిమాని తయారు చేసి రిలీజ్ చేశారు. అండ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే సంవత్సరం సినిమా ఆడటం అనేది నిజంగా అప్పట్లో చాలా పెద్ద విషయం. అండ్ అదే జరిగింది ఏఎన్ఆర్ గారికి ప్రేమ్ నగర్ ద్వారా. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఈ మైథలాజికల్ సినిమాలు, సోషియో ఫ్యాంటసీ సినిమాలు చాలా నడిచేవి. అలాంటి టైంలో ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా ఏఎన్ఆర్ గారిని పెట్టి అసలు భయంకరంగా హిట్ అయిపోయిన పాటలు, ఎవరి కోసం లాంటివన్నీ. అండ్ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే, అంటే పోగొట్టుకున్న ఆస్తులు కూడా, ఏది ఈ సినిమాకి సంబంధించి తాకట్టు పెట్టిన ఆస్తులు కాదు, ఈ ప్రీవియస్ సినిమాలో వచ్చిన నష్టం వల్ల పోగొట్టుకున్న ఆస్తులు కూడా తిరిగి సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళింది ఆ సినిమా. అందుకనే మేక్ ఆర్ బ్రేక్లో బ్రేక్ అయితే తిరిగి చూసుకోవడానికి ఏమి ఉండదు, కానీ మేక్ అయితే మాత్రం అద్భుతం, అత్యద్భుతం అంటారు. అదే జరిగింది. తిరిగి మళ్ళీ ఆయనని ఇండస్ట్రీలో ఒక మూవీ మొఘల్ ప్రొడ్యూసర్ నెంబర్ 1గా నిలబెట్టిన సినిమా ప్రేమ్ నగర్.